నీతో పాటు అనిల్ది ఇప్పుడు వచ్చింది, అనిల్కు రెవాల్సిస్లో వచ్చింది, నీకు కపిలైటీ సొల్యూషన్. ఇప్పుడు కపిలైటీ సొల్యూషన్స్లో ఆ రోజు మీతో పాటు డ్రైవ్ అటెండ్ అయింది 50+ ఫస్ట్ రౌండ్. అక్కడ 34 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. మనం ఫస్ట్ కపిలైటీ వీడియో అప్లోడ్ చేసామా, ఫస్ట్ది టెస్ట్ పెట్టాం. తర్వాత 34 మందిని రెండో రౌండ్ కంపెనీ పంపించేటప్పుడు వీడియో చేసాం. ఆ 34 మంది వీడియోలో క్లియర్గా చెప్పా ఎవరు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారని. ఆ రోజు ఆ వీడియో చూస్తే కపిలైటీకి మనం డ్రైవ్కి పంపించే సెకండ్ రౌండ్కి పంపించే 34 మంది 10 ఇంటర్వ్యూలు, 20 ఇంటర్వ్యూలు, 30 ఇంటర్వ్యూలు అటెండ్ అయింది. వాళ్ళు ఏ కంపెనీలు అటెండ్ అయింది కూడా వివరాలు ఇచ్చాం. అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ పెట్టియట్లేదు ఆర్ఎన్ రెడ్డి, లేకపోతే ఆర్ఎన్ రెడ్డి కాడ డ్రైవ్స్ లేవు, ఆర్ఎన్ రెడ్డి కాడ ఇంట్రెస్ట్ లేవు అని కామెంట్ చేసే వాళ్ళకి సమాధానంగా మనం సున్నితంగా, బాబు మా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్కి ఇన్ని ఇంటర్వ్యూలు పెట్టించాం. అమీర్పేట మార్కెట్లో ఫ్రెషర్స్ అంటే 10 ఏళ్ల గ్యాప్ ఉన్నోడికి కూడా ఫ్రెషర్ జాబ్ ఇప్పిస్తున్నాం మనం. ఇప్పుడు మీ బ్యాచ్లో 6 మంది సెలెక్ట్ అయ్యారు. 6 మందిలో నెంబర్ 1 శ్యామ్ సుందర్ 2013 పాసు. తర్వాత ఏదో స్టోర్స్లో మేనేజర్గా జాబ్ చేసి వచ్చాడు, అంటే 10 years గ్యాప్. నెంబర్ 2 నువ్వు 2017 పాస్డ్ బీటెక్ అండ్ నీది ఒక 7 ఏళ్ళు గ్యాప్. నెంబర్ 3 పవన్, తనది గ్యాపే 13-14. నెక్స్ట్ సౌజన్య స్టోరీ పెద్దది. 2008 బీజెడ్సీ అమ్మాయికి మీ డ్రైవ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చింది. ఆ డ్రైవ్ జరిగే రోజు అమ్మాయి అందుబాటులో లేదు. మీ కంపెనీలో బాండ్ లేదు. అమ్మాయి బాండ్ లేనిది ఉంటే బాగుంటుంది సార్, ఇంట్లో అడుగుతున్నారు అన్నందుకు అమ్మాయి రాలే ఆ రోజు. సరే బాండ్ లేదు కదా అని మనం ఆ రోజు ఎగ్జామ్ అయినాక ఎమ్మటే అమ్మాయికి మేము ఫోన్ చేసి ఇట్లా ఒక కంపెనీ వచ్చిందమ్మా, వాళ్ళకి బాండ్ లేదు, మరి మీకు పాపం అమ్మాయి ఫస్ట్ అప్పటికి ఇంకో ఆఫర్ వచ్చింది ఎక్కడ జీవీఆర్లో. వస్తే బాండ్ ఉంది కదా సార్, ఇంట్లో బాండ్ లేకుండా చూడమంటారు, మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు, ఎందుకంటే మనం జాయిన్ అయ్యేటప్పుడే స్టూడెంట్స్ చెప్తాం 2 నుంచి 3 సంవత్సరాల బాండ్ ఖచ్చితంగా ఉంటుంది అని. సరే మేము ఉన్నప్పుడే పంపించండి సార్ అంటే ఇదేదో ఉంది కదా అని మనం హెచ్ఆర్కి చెప్పినాం. ఒక అమ్మాయి ఉంది, చాలా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, మీకు మంచి రిసోర్స్ అవుతుంది అని చెప్పి ఆమెకు కూడా ఫోన్ చేసి అక్కడ హోమ్ టౌన్ నుంచి రావడం జరిగింది. సెకండ్ రౌండ్ తనకు ఫస్ట్ రౌండ్ టెస్ట్ పెట్టారు వాళ్ళు. టెస్ట్ పెట్టినప్పుడు ఆ స్కోర్ రిజల్ట్ ఏదో కూడా చెప్పారు. 60 మార్కులు, అది 54 అన్నట్టు స్కోర్ వచ్చిందో ఏదో అన్నారు. ఆయన మనకి రామకృష్ణ చెప్పాడు కదా, హైయెస్ట్ స్కోర్ వచ్చింది తనకి, మీరు అన్నది కరెక్టే సార్, ఎక్సలెంట్ అని. వాళ్ళు టెక్నికల్ రౌండ్లో కూడా మొత్తం 6 సెలెక్ట్ అయితే హైయెస్ట్ ఫీడ్బ్యాక్ అమ్మాయికి ఇచ్చారు. అంటే బీజెడ్సీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఐటీ వైపు రావచ్చని ఎన్నో వీడియోలు చేశాం. అది వీడియోలు చూసి ఏముంది లేదో ప్రమోషన్ చేసుకుంటాం, దాని ఎవిడెన్స్ సౌజన్య. ఆమె ఎవిడెన్స్ నిన్నగాక మొన్న మనం రెవాల్సిస్ కంపెనీలో మనీషా బీజెడ్సీ ఆ అమ్మాయినైతే, మనీషానైతే రెండో ఇంటర్వ్యూ అయితే ఆ అమ్మాయిని ఫస్ట్ రౌండ్ అయినాక ఎట్లని అమ్మాయి పోతే ఖచ్చితంగా జాబ్ వస్తుందని మేము అడిగినాం. ఏమనంటే ఇప్పుడే కదా మా ఇంటర్వ్యూలో అటెండ్ అవుతుంది, ఇంకా మంచి కంపెనీస్ వస్తాయిలే, ఇంకా బెటర్ వస్తుందేమో, ఆగుతావా, ఎందుకంటే పాత వాళ్ళకి ఛాన్స్ దొరుకుద్దని నేను ఆశపడ్డా. సో లేదు సార్, నాకు ఇక నేను వెళ్ళిపోతాను, నాకు చాలు కంపెనీ మంచిగా ఉంది అంటే మంచిగా ఉంది, కానీ ఇంకా అంటే మాకు ఎట్లుంటుందంటే కొద్దిగా ఓల్డ్ వెళ్ళిపోతే బెటర్ కదా, ఇంకొక జాబ్ వస్తుందని చెప్పిన ఆ అమ్మాయి బీజెడ్సీ. ఇప్పుడు డేవిడ్ జాన్సన్ జీవీఆర్ డ్రైవ్లో డేవిడ్ 15 మందికో 14 మందికో జాబులు వచ్చినాయి, 45 మంది డ్రైవ్. 15 మందిలో డేవిడ్ జాన్సను బీఫార్మసీ, నెక్స్ట్ కవిత బైపీసీ బీజెడ్సీ కవిత. మరి ఇవన్నీ మనం చెప్పింది జరిగింది కదా. తర్వాత క్యాలిబర్ టెక్నాలజీస్లో రాకేష్ ఏజీబీఎస్సి. సో దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉంది. సో అదే అన్నట్టు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లేవు అని జనాలు ప్రిపరేషన్ డ్రాప్ అవ్వటము, లేకపోతే ఎవరో చెప్తే డిమోటివేట్ అవ్వడం. ఇప్పుడు మీరు చేసిన మంచి పని ఏంటంటే నా చెయ్యొదలే, ఐ విల్ టెల్ ఆల్వేస్ డోంట్ లీవ్ మై హ్యాండ్ టిల్ యూ గెట్ జాబ్. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తారు, బయటికి వెళ్ళి ఇంకో ఆప్షన్ ఉంటే నేనే పంపిస్తా. మీరు నా కాడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఇంకెవరైనా జాబులు
ఈ విధంగా ఏర్పాటు చేసేటోళ్ళు ఉంటే అసలు ఇన్స్టిట్యూట్స్కి వచ్చి డ్రైవ్స్ హైయెస్ట్ అమీర్పేట మార్కెట్లో మన క్రౌడ్ తక్కువ. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇక్కడ ఒకటే బ్యాచ్ ఉంటుంది, ఒక 50 మంది ప్రిపరేషన్లో ఉంటారు, 50 మంది ఇంటర్వ్యూస్లో ఉంటారు. ఒక క్లాస్ రూమ్లో ప్రిపరేషన్ బ్యాచ్, ఒక క్లాస్ రూమ్లో ఇంటర్వ్యూ బ్యాచ్. మనకు వచ్చే ప్రతి డ్రైవ్లో కూడా ఈ 50 మధ్యలోనే కాంపిటీషన్. మీరు గమనిస్తే ప్రతి డ్రైవ్లో మల్టిపుల్ ఆఫర్స్. జీవీఆర్ అటెండ్ అయింది 45 మంది, 50 మంది, 15 ఆఫర్స్. తర్వాత కపిలైటీ అటెండ్ అయింది ఒక 50 మంది, 6 ఆఫర్స్. రెవాల్సిస్ సేమ్. లాస్ట్ టైం రెవాల్సిస్ డ్రైవ్లో 50 మందిలో 5 ఆఫర్స్, మొన్న ఒక 5, అప్పుడు 7 ఆఫర్స్. సో ఈ 50 మెంబర్స్లోనే కాంపిటీషన్. సో ఇక్కడ ఫ్రెషర్కి జాబ్ రాకపోతే ఇంకెక్కడ వస్తుంది? ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్స్లో 500-600 మెంబర్స్ మధ్యలో ఓ డ్రైవ్ జరుగుతుంది. బట్ ఇక్కడ దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యాకల్టీ బ్రాండ్. ఆర్ఎన్ రెడ్డి అనే పేరు మీద ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇన్స్టిట్యూట్ పెట్టినాక పేరు రావటం వేరు, పేరుతో ఇన్స్టిట్యూట్ పెట్టాం.